కర్రీస్లోకి కానీ బిర్యానీలోకి కానీ సూపర్గా సెట్ అయ్యే గరం మసాలా అయితే చూపిస్తున్నా అండి. దీనికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి షాజీరా, సోంపు, నల్ల ఇలాచి, గ్రీన్ ఇలాచి, అలాగే తోక మిరియాలు ఉంటాయి కదా అవి, లేకపోతే నార్మల్ మిరియాలు ఉన్నా ఓకే, జీలకర్ర, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జాజికాయ, అలాగే 1 కప్పు ధనియాలు అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ క్వాంటిటీ అయితే మనకు కావాల్సినంత వరకు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లోకి 1 కప్పు ధనియాలు తీసుకున్నాం కదా, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ధనియాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న మసాలా అంతా వేసుకొని ఇవి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీలోని వీటిని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఈ పౌడర్ని మనం దేంట్లోకైనా యూజ్ చేయొచ్చు, స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేనైతే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న వాటితో అయితే చేసేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.